సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక భాగస్వాములు కావాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. నగర కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పలువురు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి ఆసుపత్రిలో కీమోథెరపీ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. 4 సంవత్సరాల కోసం ఆ గ్రామానికి రక్షణ, ఆ కుటుంబానికి రక్షణ. ఈరోజు విదేశాలలో ప్రత్యేకంగా జర్మనీ, జపాన్, స్వీడన్, ఆస్ట్రేలియాలో నర్సుల డిమాండ్ చాలా ఉన్నది. కనుక ప్రభుత్వము ప్రత్యేకంగా ఆ జాపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ దీనిపైన కోచింగ్ ఇస్తున్నారు. ఈ నర్సింగ్ ఆఫీసర్ కావాలి, జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపాన్లో పోయి జర్మన్లో పోయి స్థిరపడాలి, సేవలు అందించాలి, మీరు ఎదగాలని ఒక సదుద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయాలి.